గీత గారు. స్టార్ట్ చేసాను చూడండి, రికార్డ్ స్టార్ట్ అయింది. ఓకే అండి. మరి మాస్టర్ సార్ పాండరంగ మాస్టర్ గారు మరి మనకి అనంతపురం జిల్లా నుంచి వచ్చిన్నారు. పత్రిజీ మహిళా చైతన్యం వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ మరి పత్రిజీ మహిళా చైతన్యం తరపున మీకు స్వాగతం సుస్వాగతం సార్. స్వాగతం అమ్మా, వెల్కమ్ అంటున్నారు. చాలా ఆనందం. ఈ పత్రిజీ మహిళా చైతన్యం గురించి ఒక్క నిమిషం చెప్పుకున్నాక మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం సార్. చెప్పండి మేడం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యము ఆవిర్భించడానికి ముందు మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు ఆనాపాన సతి ద్వారా సత్యాన్ని తెలుసుకొని సత్యంలోనే జీవిస్తూ సత్యాన్నే ఆచరించారు. మరి ఆ సత్యాన్ని మన చేత ఆచరింపజేయటానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, వాక్క్షేత్రము, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు ఇలాంటివి ఎన్నో మన చేత ఆచరింపజేశారు. మరి శైలజ మేడం గారికి 2 సంవత్సరాల క్రితం ఈ పత్రిజీ మహిళా చైతన్యము ఆవిర్భవించిందండి విజన్ ద్వారా. మరి పత్రి మేడం గారి ఆధ్వర్యంలో శైలజ మేడం గారు మరి ఈ 18 ఆదర్శ సూత్రాలను, 13 వ్యక్తిగత సూత్రాలను మరి అందరికీ అవగాహన కల్పించడానికి సార్ ఏదైతే చెప్పారో ఆ కాన్సెప్ట్ ని అందరికీ అందివ్వాలనే సదుద్దేశంతో ఎవరైతే పిలుస్తారో ఆ ఊరికి వెళ్లి 3 రోజులు వర్క్ షాప్ గా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 2 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి తీసుకురావటం జరిగింది మన శైలజ మేడం గారు. మరి అక్కడ రోజుకి 10 గంటల ధ్యానము, తర్వాత సార్ ఏదైతే చెప్పారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాల మీద పూర్తి అవగాహన, తర్వాత సార్ చెప్పిన కాన్సెప్ట్లు వారు క్లాస్ ద్వారా వినిపించడం, మరి దీంట్లో థియరీ కాకుండా ప్రాక్టికల్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. మరి వినూత్నంగా మన శైలజ మేడం గారు ఆ ప్రాక్టికల్స్ ఏమిటంటే మరి కర్మ ప్రక్షాళన, మరి అందరూ పత్రిజీలమే అన్న సమభావన, మరి నేచర్ తో అనుసంధానము, ఒక పాట ద్వారా డ్యాన్స్ చేసి ఆ డ్యాన్స్ ద్వారా కూడా మనం చైతన్యం పొందవచ్చు అనే వినూత్నమైన రీతిలో వారు ప్రాక్టికల్స్ ద్వారా కూడా అందరిలో చైతన్యం తీసుకురాబడుతున్నారండి. మరి అందరూ కూడా స్పందిస్తున్నారు. ఎందరో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటం జరిగింది. మరి శైలజ మేడం గారు సార్ ఏదైతే చెప్పారో ఆ బాధ్యతని తీసుకొని టీమ్ ద్వారా ఈ కార్యక్రమం జరిపిస్తున్నారండి. మరి శైలజ మేడం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి పత్రిజీ మహిళా చైతన్యానికి మీకు స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం వినపడుతుందా మేడం? కొంచెం సౌండ్ అండి, కొంచెం స్లోగా ఉంది. వాల్యూమ్ ఏమైనా ఉంటే పూర్తిగా పెట్టుకోండి సార్. ఇప్పుడు మేడం ఓకే సార్. మొట్టమొదట పత్రిజీ మహిళా చైతన్యం గురించి 2 సంవత్సరాల నుంచి పిరమిడ్ ఫిలాసఫీ వాటిని వాడవాడల గ్రామాల్లోనూ టెంపుల్స్లోనూ ఆ టెంపుల్స్ అన్ని ధ్యాన ఆలయాలుగా కావాలని బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ వారి పుత్రికల సహకారంతో ఈ మహిళా చైతన్యం జరుగుతూ ఉందని మనము మేడం ద్వారా తెలుసుకున్నాం, శైలజ మేడం ద్వారా తెలుసుకున్నాం. శైలజ మేడంకి, ఆ గురువులకు, గురుపత్నికి, గురుపుత్రికలకు మొట్టమొదట ఆత్మ ప్రణామాలు చెప్తాం. గురువైనటువంటి సదానంద యోగీశ్వర్ మహారాజుకు ఆత్మ ప్రణామాలు, విశ్వగురు మండలికి ఆత్మ ప్రణామాలు, యోగులు, యోగీశ్వరులు, విశ్వంలో ఉన్న ఆత్మ ధ్యానులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు మనకి ఇంత జ్ఞానాన్ని కలగజేసినటువంటి పత్రిజీ వారి జ్ఞానం అందుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. వారిలో మాకు శ్రీకాళహస్తి నుంచి మునిబాబు దంపతులు శ్రీకాళహస్తి గృహస్థ ఆశ్రమ పిరమిడ్ అనేది అక్కడ ఉంది. దాదాపు 2.5 సంవత్సరం నుంచి అక్కడ మనం ఆయన నుంచి జ్ఞానం తీసుకుంటున్నాం. వాళ్ళు ఇద్దరు ఎలా చెప్తారు అంటే, అయ్యా మేము పత్రిజీ జ్ఞానాన్ని తీసుకున్నాం,
ఆ జ్ఞానమే విశ్వం ద్వారా మనకు అందించి మనకందరికీ మీకందరికీ అంటే మనందరికీ తెలుసుకుంటున్నాం అంటున్నారు. ఆయనకు కూడా ఆత్మ ప్రణామాలు. ఈ సంస్థ 2 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సుఖము, సంతోషము ఈ 2 మామూలుగా ఉంటాయి. కానీ వీటిని సరిసమానంగా తీసుకుంటూ ఆనందాన్ని మనం ఎలా తీసుకుంటాం అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో నా పేరు పాండురంగయ్య శెట్టి. మా భార్య పేరు విజయలక్ష్మీదేవి. కుమార్ ఒక కొడుకు, కూతురు, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. మొత్తం అంతా బెంగళూరులో కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు సెటిల్ అయినారు. ఇక్కడ అనంతపూర్లో మనం ఒక 1.5 సంవత్సరం అవుతుంది. పైన 12x12 ఒక పిరమిడ్ కట్టించాము. అటు తర్వాత జూమ్ ఈ ఉచిత ఆత్మ జ్ఞాన ధ్యాన శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతూ ఉన్నాయి మేడం. ఉదయం ఒక 10 మంది వస్తారు, సాయంకాలం ఒక 35-40 మంది వస్తారు. పౌర్ణమి ధ్యానాలు కూడా జరుగుతూ ఉన్నాయి. పౌర్ణమి ధ్యానానికి ఇంట్లోనే ఒక హాలు కట్టించాము. హాల్ అంటే 3 బెడెడ్ రూము. దీంట్లో ఆనందాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఈ ఆనందాన్ని వాళ్ళకి పంచేదానికి ఆ 3 బెడెడ్ రూమ్ అంతా మాడిఫై చేసి ఒక 50 మంది కూర్చుండేదానికి హాల్ ఏర్పాటైంది. ఇక్కడ మనం ఆ విధంగా మనకు దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతా దేవుళ్ళ స్వరూపమే ఈ ఆత్మ సంయమ యోగం అని, ధ్యాన యోగం అని తెలిసి దీంట్లోకి మేము మొత్తం అంతా 9 మంది ఎంటర్ అయినాం మేడం. ఇంతకుముందు 9 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో ఉండేవాళ్ళము. ఒక్కరికి అవినాభావ సంబంధాలు లేవు. ఎప్పుడైతే ఈ ధ్యానము, ఈ పిరమిడ్ ధ్యానము, ఈ శ్వాస మీద ధ్యాస, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సమాజ సేవ ఇవన్నీ తెలుసుకొని వాటిని ఆచరించి ముందుకు పోతున్నాము. కాబట్టి ముందుకు పోతున్నామంటే మనం పోవడం లేదు, ఆ పరమాత్మ విశ్వం మనకి ఆ విధంగా జరిగిస్తుంది. కనుక 1.5 సంవత్సరం నుంచి ఇది ఒక్కరోజు బ్రేక్ లేకోకుండా ఉదయము సాయంకాలము జరుగుతూ ఉంది మేడం. ఈ నేపథ్యంలో మనకి పిరమిడ్ ఫిలాసఫీ చాలా మందికి అది అందరికీ చేరాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మహిళా చైతన్యం ఉంది. మరొకసారి మహిళా చైతన్యానికి పత్రిజీ మహిళా చైతన్యం, పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ వారి పుత్రికలకు మరొకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుతూ ఈరోజు ఈ మొత్తం భగవద్గీతలో మొత్తం అంతా భగవద్గీత 18 యోగాలు, 18 అధ్యాయాలతో ఉంది. ఈ మొత్తము దీంట్లో 3 భాగాలు చేసినారు. దీంట్లో అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగంతో ముగింపు జరుగుతుంది. మొదట ఈ అర్జున విషాద యోగం కానీ, సాంఖ్య యోగం కానీ, కర్మ యోగం కానీ, జ్ఞాన యోగము కానీ, జ్ఞాన యోగం అంటే కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయమ యోగాన్ని కృష్ణ భగవానుడు మనకి జ్ఞాన విద్య ద్వారా, ధ్యాన యోగం ద్వారా మనకు అందించారు. దీన్ని ఈ 6ని మనము కర్మయోగం కింద తీసుకుంటాం మేడం. ఈ 6 యోగాలు అర్జున విషాద యోగం నుంచి ఆత్మ సంయమ యోగం వరకు మనకి దీన్ని కర్మయోగం అంటే కర్మను గురించి ఈ 6 అధ్యాయాల్లో సుమారు ఒక 90 శ్లోకాలు ఉన్నాయి. పత్రిజీ గారు ఈ 90 శ్లోకాలలో మనకు ఆణిముత్యాలైనటువంటి 60 శ్లోకాలు తీసుకున్నాడు. అటు తర్వాత మళ్ళీ దీన్ని విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము. ఈ 6 అధ్యాయాలు అంటే విజ్ఞాన యోగం నుంచి భక్తి యోగం వరకు 6 అధ్యాయాలను భక్తి యోగం అని మనకి శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచానికి అందించినాడు. అటు తరువాత క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము,
దైవాసుర సంపద్ విభాగ యోగము, చద్రత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము. ఈ 6 కలిసి జ్ఞాన యోగము. అంటే మనిషి కలియుగంలో విశ్వంలో ఉన్నటువంటి 700 కోట్ల జనాభాకు కావలసినటువంటిది శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించిన 700 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఈ 700 శ్లోకాలు చదివి చాలా టైం తీసుకుంటుంది, అర్థం చేసుకునేదానికి మనకు చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మన విశ్వగురువు అయినటువంటి పత్రిజీ గారు వీటిలో కేవలం 104 శ్లోకాలను మాత్రము శ్రీకృష్ణామృతము, శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారము అనే ఈ పుస్తకంలో శ్లోకము, అర్థము, ప్రతిపదార్థము, తాత్పర్యము అన్నిటికీ మూలమైనటువంటి ధ్యాన వివరణ చాలా బాగా ఇచ్చినారు మేడం. ఇది బుక్ ఫాలో అవుతున్నాము. డైలీ ఒక శ్లోకం చెప్తున్నాము. వచ్చిన వాళ్ళకి 2 శ్లోకాలు చెప్పి వాటిని మనం సంసారంలో ఎలా ఉండాలి, సంసార నావను ఎలా చేయాలి, మనం సముద్రాన్నే అయినా ఈదొచ్చు కానీ ఈ సంసారాన్ని ఈదలేము, కానీ ఈదవచ్చును, ఈ సంసార నావను ఈ యోగం ద్వారా తీసుకోవచ్చునని చెప్పి పత్రిజీ గారు ఆ 104 శ్లోకాలను ధ్యాన వివరణ ద్వారా మనకు అందించినారు. అటువంటి పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తల్లి. ఇక్కడ ఈ దీంట్లో మనం కర్మయోగము, కర్మ సన్యాస యోగం, ఈ కర్మయోగం కొంచెం తెలుసుకొని కర్మ సన్యాస యోగంలోకి వెళ్తాం మేడం. ఇక్కడ ఏది తీసుకున్నా ఈ అర్జున విషాద యోగం నుంచి ఆత్మ సంయమ యోగము వరకు అక్కడక్కడ 4-5 శ్లోకాలు, అక్కడ 3 శ్లోకాలు, అక్కడ 10 శ్లోకాలు ఒక్కొక్క దాంట్లో తీసుకున్నాడు మన పత్రిజీ సార్. అందుకే మనకు కర్మ అంటే ఏమి, ఫస్ట్ కర్మయోగం. కర్మ అంటే ఏమి అంటే ఈ మనము ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, నేను శరీరాన్ని కాను, నేను ఆత్మని అనేది ఇప్పుడు చాలా మందికి అర్థమైపోయింది మేడం. మరి ఈ స్థూల శరీరంలో పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ స్థూల శరీరము, మనం ఆ పంచభూతాలతోనే పుడతాము, పంచభూతాలతోనే దేహం వదిలినప్పుడు వెళ్ళిపోతాయి. కానీ దీంట్లో ఈ సూక్ష్మ శరీరంలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 2 పక్కన పెడితే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, అటు తర్వాత సర్వాత్మ. ఇక్కడ మనము పుట్టినప్పుడు మనం తల్లి గర్భంలో 7వ నెలలో ఉన్నంత వరకు శ్వాసలు తల్లి అందిస్తుంది శిశువుకి. మొత్తము అప్పుడు రూపమంతా వస్తుంది, కాళ్ళు, చేతులు అన్నీ వస్తాయి. అటువంటి సమయంలో శ్రీమూర్తి అంతవరకు ఆ శిశువుకు శ్వాస ఇచ్చేది కాకోకుండా ఆహారము, ప్రాణము అన్ని మొత్తము ఇచ్చేస్తుంది. 7వ నెల దాటిన తరువాత వెంటనే ఈ ప్రాణశక్తి అంటే ఆత్మ అంటే కనపడదు, గమనము కనపడదు కనుక అటువంటి ఆత్మ 7వ నెల దాటుతానే ఒక్క రోజులో వెంటనే ఆ శిశువులోకి ప్రవేశం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రవేశము జరిగిన ఒక్క క్షణము వెంటనే తల్లి యొక్క శ్వాసక్రియలు పిల్లవాడికి అందం. ఈ ప్రాణశక్తి ద్వారా శ్వాసక్రియ ఆ శిశువులో చలనం వస్తుందన్నమాట. ఆ చలనం వస్తుంది. ఆ చలనము వచ్చేదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి మనకు శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియనే మనము పత్రిజీ గారు పట్టుకున్నారు. శ్వాస మీద ధ్యాస అనేది ప్రపంచానికి, ఈ విశ్వానికి అందించినారు. అది మనము తెలుసుకోవాలి మొదట. అయిన తర్వాత ఇక్కడ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శరీరము, మనస్సు, బుద్ధి, వీటి చేత జననము అయిన తరువాత అక్కడ కొన్ని జరుగుతాయి మేడం, ఇప్పుడు అవి వద్దు.
ఈ జననము జరిగిన తరువాత అక్కడ 2 నెలల్లో ఎంతో ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడినప్పుడు తన పూర్వజన్మను కూడా ఒక నిమిషం తెలుసుకుంటాడు. మొత్తం అంతా తెలుసుకుంటాడు ఆయన. ఆ శిశువు తెలుసుకొని అగ్రిమెంట్ చేసుకుంటాడు. పరమాత్మ స్వరూపం, నేను ఇంకా ఏమి చేయను, అన్ని మనం మంచి పనులే చేస్తాను అని అక్కడి నుంచి బయటకు వచ్చినాక ఈ ప్రాపంచిక విషయాలలో తగులుకుంటాడు. ఈ క్షేత్రంలోకి, ఈ భూమి అనే ఒక పాఠశాలలోకి శిశువు బయటకు వచ్చేసిన తర్వాత కెవ్వుమని కేక వేసినప్పటి నుంచి మరలా దేహము వదిలే వరకు ప్రాపంచిక విషయాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇది ఇక్కడ ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శరీరము, మనసు, బుద్ధి వీటితో మాట్లాడేది, తన పనులు తను చేసుకునేది, మంచిగా మంచి మాటలు మాట్లాడతారు, మాటలు వేరే మాటలు మాట్లాడతారు, మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు. అంటే తినడము, మాట్లాడడము, రాయడము, నడవడము, ఆలోచన చేయడము వీటి ద్వారా జరుగుతుంది. దీన్ని కర్మ అంటే పని చేసే ప్రక్రియను కర్మ అంటారు. మరి ఈ కర్మ ద్వారా మనిషి అయినటువంటి ఇవే కాకోకుండా మొత్తము పంచప్రాణాలు, పంచకోశాలు 10, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 10, మొత్తం 20. శరీరము, మనస్సు, బుద్ధి 23. ఈ లోపలికి ప్రాణశక్తి వచ్చి చేస్తుంది, ఆత్మ వచ్చి చేస్తుంది 24. ఈ 24 తత్వాలతో మనకు సృష్టికర్త, సనాతనుడైనటువంటి సృష్టికర్త, నిర్గుణ రూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము ఈ మానవ బొమ్మను తయారు చేస్తుంది. తయారు చేసిన తరువాత వాళ్ళల్లో మనకు విశ్వానికి హాని చేసేవారు ఉన్నారు, విశ్వానికి మంచి చేసేవారు ఉన్నారు. అటువంటి వారిని, మంచి చేసేవారిని అంటే జ్ఞానము, మంచి చేయని వాళ్ళు అజ్ఞానం. అజ్ఞానంలో ఉండే వాళ్ళకు జ్ఞానాన్ని తెలియజేసేదానికి పరమాత్ముడు ఒక మంచి ఇట్లా పత్రిజీ లాంటి వారు, షిరిడి సాయిబాబా లాంటి వారు, పోతులూరు వీరబ్రహ్మం లాంటి వాళ్ళు సమర్థ సద్గురువులు. ఆ సద్గురువులు వాళ్లకు తెలిసిన జ్ఞానాన్ని మనకు పత్రిజీ గారు ఈ డైమెన్షన్ లో మనకు అందించినారు. ఈ అందించడంలో ఇటువంటి కర్మలు, ఎలాంటి మంచి కర్మలు చేయాలా, చెడ కర్మలు వదిలిపెట్టాలా అనే దాన్ని ఈ భగవద్గీత ద్వారా మనకు సరళమైనటువంటి రీతిలో మనకు అందించినటువంటి శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాన్ని మనము ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. కర్మ అనగా పని చేయడం, అకర్మ అనగా మంచివి చేయడము, సుకర్మ అనగా మంచివి చేయడము, అకర్మ అనగా తెలుసుకున్న వాటిని ఏవి చేయాలి, ఏవి చేయకూడదు. ఇలాగా ఆ కర్మలు ఎన్ని విధాలు, ఆ కర్మల వల్ల మనకు ఏమి కలుగుతుంది, మనం ఎలాంటి కర్మలు చేయాలి అనేటివి మనకు ఈ భగవద్గీత ద్వారా మనకు అందించారు, విశ్వం ద్వారా అందించినారు మేడం. దీంట్లో మనము మొట్టమొదట అర్జున విషాద యోగం ఒక్కసారి ఒక యుద్ధభూమి కురుక్షేత్రంలో కౌరవులు, పాండవులు యుద్ధానికి సంసిద్ధులై ఉన్న సమయంలో ఇరు సైన్యాలలోని తన బంధువర్గాలను చూసినటువంటి అర్జునుడు తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనకు గురి అవుతాడు. అంటే ఏమి, అక్కడ విషాదం జరుగుతుంది, ఇంతమందిని నేను చంపేస్తే ఎట్లా పరమాత్మ, అందరూ తాతలు ఉండారు, గురువులు ఉండారు, బావగారు ఉన్నారు, దీంట్లో బంధువర్గం అంతా ఉంది, వీళ్ళందరినీ నేను వధించి నేను కర్మలు, చెడు కర్మలు నాకు లోన అవుతాను కదా, యుద్ధమే వద్దు, నేను ఏమీ వద్దు, నేను లక్షణంగా రాజ్యము వద్దు, ఈ సంపద వద్దు అని చెప్పి ఆయన చాలా దీన పరిస్థితుల్లో ఉంటాడు. అప్పుడు నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు
ఈ భగవద్గీతను ఆయనకు ఇదే మంచి సమయం అని చెప్పి బోధిస్తాడు మేడం. ఆ విశ్వరూప సందర్శన యోగంలో ఎంత బాగా ఉంది అంటే అంత బాగా మనకు తెలియజేస్తాడు. ఈ భగవద్గీత ఆయనకు చెప్పిండేది కాదు, మనకు తెలియజేయడానికి శ్రీకృష్ణ భగవానుడు ఇంతమందిని చంపి తినేది నెత్తుటుకూడు కాదు అని నిర్ణయించుకొని యుద్ధము చేయనని ధనుర్బాణాలను కింద పడేసి రథంలో కూలబడిపోతాడు. అర్జునుని మానసిక సంఘర్షణలు, భావావేశాలు ఈ అర్జున విషాద యోగంలో తెలుసుకొని ఈ భగవద్గీతను తెలియజేస్తాడు. అట్లే సాంఖ్య యోగము. సాంఖ్య యోగములో కూడా మనకి ఎలా ఉంది అంటే, ఈ సాంఖ్య యోగంలో సింపుల్ గా చెప్పుకుంటా మళ్ళా కర్మ దాంట్లో కొనం. చనిపోయిన వారిని గురించి గాని, జీవించి ఉన్న వారిని గురించి గాని పండితులు శోధించరు. ఇట్లా పత్రిజీ గారు ఈ ధ్యానము ద్వారా శక్తి, శక్తి ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా ఆ తెలుసుకొని ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచితే విజ్ఞానము, మళ్ళా వాళ్ళు తెలుసుకొని మళ్ళా వాళ్ళు మిగతా వాళ్లకు పంచి ఆ వాటిలోని ఆనందాన్ని ఎప్పుడైతే తీసుకుంటారో దాని ప్రజ్ఞానమని, ప్రజ్ఞానమే బ్రహ్మ. ఈ ధ్యానానికి అంత శక్తి ఉంది మేడం. ఈ ఈ ధ్యానము మొదట్లో బిగినర్స్ కి ధ్యానము తక్కువ చేయిస్తాము, సబ్జెక్ట్ ఎక్కువ చెప్తాం. ఒక సీనియర్స్ అంటే ఒక 5-6 నెలలు అయిన తర్వాత ధ్యాన కాలాన్ని పొడిగిస్తాము, సబ్జెక్టును తగ్గిస్తాము. అలా ఈ కర్మయోగంలో కూడా మనము అదే స్థితిని పొందుతాం. ఇక్కడ కర్మలు చేయడానికి నీకు అధికారం ఉంది, ఆ కర్మ ఫలానికి నీవు అధికారివి కావు. ఇక్కడ అర్జునునికి హృదయ దౌర్బల్యములో బాధపడుతుంటాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం అన్ని మొత్తం ఎక్కడ చూసినా విశ్వంలో సమత్వంగా ఉంటే యోగము ఉచ్యతే. యోగం అనేది ఉచ్చ దశలో ఉంటుంది. ఇక్కడ యోగము అంటే కలయిక. యోగం అంటే ఎవరితో కలయిక? ఆత్మతో కలయిక, బుద్ధితో కలయిక, మనస్సుతో కలయిక అనే ఒక స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలను ఈ సాంఖ్య యోగంలో వివరిస్తాను మేడం. ఇంకా మనం కర్మయోగం. ఈ కర్మయోగంలో ఆత్మజ్ఞానం ద్వారా అంటే ఏమి? మనకు భక్తి మార్గంలో ఎంతవరకు ఈ గుణాలు, త్రిగుణాల్లో సత్వగుణము, రజోగుణము, తమో గుణం, ఈ టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు మేడం. అందరూ వెళ్తుంటారు, అక్కడో కాలు పెడతారు, ఇక్కడో కాలు పెడతారు. కానీ అక్కడ ఏమైపోతుందంటే తమో గుణము తగ్గిపోతుంది కొద్ది వరకు, రజోగుణం కొద్ది వరకు తగ్గిపోతుంది. కానీ ఈ సత్వగుణము అస్సలు ఉండదు మేడం. అందుకే పత్రిజీ గారు ఆ ధ్యాన దేవాలయాలు ధ్యాన ఆలయాలుగా మారిస్తే ఆత్మ జ్ఞానము ద్వారా మనకు ఇంద్రియాలు, మనోబుద్ధులు వీటిని ఆధీనంలో ఉంచుకొని స్వధర్మాన్ని అనుసరించి ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడమే కర్మయోగలో మనకి పత్రిజీ గారు తెలియజేస్తారు. పత్రిజీ అంటానే ఆయన శ్రీకృష్ణ భగవానుడు అంతే మేడం, శ్రీకృష్ణ భగవానుడే అనవచ్చు. కానీ ఇక్కడ ఒక్కొక్క దాటి కొంచెం చెప్పుకుంటూ పోతాం. ఆయన శక్తులు ఉన్నాయి మేడం. ఆ శక్తుల్ని ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడు ఆయన ఉపయోగించలేదు. ఆయనకి ఏ శక్తి ఉంది అని చెప్పడానికి ఒక 2002 ఆ ప్రాంతంలో మామూలుగా అనంతపురంలో ఈ ధ్యానము పౌర్ణమి ధ్యానాలు బాగా జరుగుతూ ఉండింది మేడం. అప్పుడు ఈ ఇంత టెక్నాలజీ లేదు మేడం. ఊరికే జాబులు రాసేది, 15 పైసలు పోస్ట్ కార్డు, ఇన్లాన్ లెటర్ రాసి పల్లెలకు పంపిస్తా అంటే ధ్యానం చేసే వాళ్ళు వస్తూ ఉండ్రి. ఒక 40 మంది 50 మంది ఆ టవర్ క్లాక్ దగ్గర ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో గురువు, ఆయన పత్రిజీ గురువు గారు, అప్పుడు ఆయనే గురువు, ఎవరు లేరు నాకే, అంతా తిరుగుతూ ఉంటుంది. తిరిగి 8 గంటలకు రమ్మంటే అంత 9 గంటలకు వస్తా అంటే అంత ధ్యానానికి కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి 11 గంటలు అయితేనే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇంకా 5-6 మంది ఉంటారు. ఆ 5-6 మందిలో నేను ఒకడిని మేడం. ఈ నేపథ్యంలో ఒకసారి ఏమైంది, జిల్లా పరిషత్ ఎదురుగా గీతా మందిరం ఉంది మేడం.
ఆ గీతా మందిరం వెనకల సైడ్ లో షిరిడి సాయిబాబా టెంపుల్ కడుతున్నారు. అప్పుడు ఆ బోరు వేశారు మేడం. బోరు వేసి అది వాడినారో లేదో, మేము ఆ రోజు పత్రిజో కలిసి ఒక 10-12 మంది ఉన్నప్పుడు నీళ్లు కావాలనుకొని మా స్వామి నీళ్లు కావాలా, నీళ్లు ఎక్కడ తెచ్చుకుంటారు అంటే, ఆ 11 గంటల సమయంలో ఎవరు మాకు అందించే వాళ్ళు లేరు. ఆ బోర్ ఒకటి కనపడింది. స్వామి బోర్ ఉంది, ఒక చిన్న ఏమీ లేదు అక్కడ, ఇట్లా కొడితే వాటరే రాలేదు, మరి ఎట్లా స్వామి అంటే, వాటర్ రాలేదా, అయ్యో వస్తుంది పాప అని చెప్పి ఆయన ఏం చేసినాడు, ఒక్కసారి ఎడం చేతి ఇట్లా 3 సార్లు కొడితే బురద నీళ్లు వచ్చినాయి. మళ్ళా 3 సార్లు కొడితే మంచి నీళ్లు, అంటే ఇంకొంచెం మధ్యస్థం అని చెప్పి 3 సార్లు ఇట్లా కొట్టినాడు మేడం. అక్కడి నుంచి మంచి నీళ్లు వచ్చినాయి మేడం. అక్కడ ఒక ఆయన వెంటనే వచ్చినాడు. వచ్చి ఏం స్వామి నీళ్లు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అంటే, ఏమో స్వామి మాకు పత్రిజీ స్వామి ఇట్లా చెప్పినాడు అంటే, ఆయన వచ్చేసి ఒక బిందె తీసుకొని వచ్చి కొడుతున్నారు. ఆ బోరే ఈ రోజు వరకు నీళ్లు వస్తున్నాయి అద్భుతంగా మేడం. ఆ టెంపుల్ కు అక్కడ పోయే వాళ్ళకు కూడా దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసినారు. అంటే ఆయనకు అటువంటి శక్తులు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనము. ఆయనకి శక్తులు చాలా ఉన్నాయి మేడం. అనవసరంగా ప్రకృతికి విరుద్ధంగా ఏనాడు ప్రవర్తించలేదు మేడం. అలా అటువంటివి ఒక 7-8 అనుభవాలు ఉన్నాయి మేడం. ఆ అద్భుతమైనటువంటి అనుభవం ఏమంటే, ఒకసారి ఆర్ట్స్ కాలేజ్ గ్రామంలో 10:30-11 అయింది. అప్పుడు అనంతపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రభాకర్ చౌదరి ఆయన ఈ పత్రిజీ పిలిపించి ఈ స్కూళ్ళల్లో అందరి పిల్లలకి జ్ఞానాన్ని చేయమని చెప్పినారు. అప్పుడు అక్కడ పరిచయం అయింది. అక్కడ మనము టీచర్స్ లో మాకు లీడర్గా అంటే అసోసియేషన్ లీడర్గా ఉన్నప్పుడు 5-6 మందిని పిలిపించి ధ్యానం గురించి స్కూళ్ళల్లో చెప్పమన్నారు మేడం. ఆ విధంగా చేస్తూ ఉంటే ఒక సంఖ్య పెరిగిందనమాట. 40 మంది, 50 మంది, 60 మంది. ఆయన ఏం చేసినాడు, ఆ రోజు ఆర్ట్స్ కాలేజ్లోనే 11 గంటలైంది. 11 గంటలు అయితే అందరికీ ఆకలి అవుతుంది. సార్కి వచ్చేసి ఈ బొరుగులు ఉగ్గాని మిరపకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం మేడం. వాటికి ఒక అతన్ని పిలిపించి, వస్తాయి స్వామి 11 గంటలైనా వస్తాయి, నా కోసం వేరే వాళ్ళు తీసుకొని వస్తారు అన్నారు. ఈ సమయంలో ఎవరు తీసుకొని వస్తారు స్వామి, ఎవరు తీసుకొని రారు అని అంటే, వస్తాయి అన్నారు. అట్లనే ఒక ఆయన ఆ మిరపకాయ వడలు అవి తీసుకొని వచ్చారు మేడం. ఇప్పుడు జీప్ వస్తుంది, జీపులో ఆయన వస్తాడంటే ఆ సమయంలో ఆ జీప్ లో కూర్చొని ఆయన అవన్నీ తీసుకొని వచ్చి మాకు ఇచ్చినాడు మేడం. అంటే ఎప్పుడో జరిగేటివి, అంటే భూతకాలం కానీ భవిష్యత్తు కాలం కానీ వర్తమానం కానీ ఆయనకు ఆ కాలంలో ఎప్పుడు ఏం జరగాలో తెలుసు మేడం. అటువంటి ఆయన పత్రిజీ గారు మరి ఆనందుడు గాను మైత్రేయ బుద్ధుని గాను వచ్చినాడు. ఇంకొక ఉదాహరణ ఏమంటే, ఇంత జ్ఞానమూర్తి అని ఎలా చెప్తాను అంటే, ఈయనకు గురువైనటువంటి గురువు సదానంద యోగి ఉన్నాడు. ఈ సదానంద యోగి ఎక్కడో ఉండి మన దక్షిణ ప్రాంతానికి వచ్చి కర్నూలులో ఆ లాడ్జిలో ఉండి ఆ పత్రిజీతో కలిసినటువంటి వేళలో ఆయనతో ఉన్నటువంటి ఎంతో సౌఖ్యము, ఆయన జ్ఞానం అందరికీ తెలిసిందే. కానీ ఒక్కసారి ఏమన్నాడంటే, అయ్యా నేను దేహాన్ని వదిలిపెడుతున్నాను కనుక నాకు ఒక ఆయన గురువు వస్తాడు, నాకు ఒక శిష్యుడు వస్తాడు, నేను మంచి శిష్యుడిని, నాకన్నా జ్ఞానవంతుడు అని ఆయన్ని పిలిపించుకొని ఆ నందవరంలో ఈయన దేహాన్ని వదిలిపెట్టి డాక్టర్ను పిలిపించి ఆ సమాధి చేయించుకున్నాడు సదానంద యోగి. అంటే జ్ఞానమూర్తి. ఇటువంటి జ్ఞానమూర్తి మనకు ఇప్పుడు ఈ షిరిడి సాయిబాబా కానీ పోతులూరు వీరబ్రహ్మం కానీ నిర్గుణంలో ఉన్నటువంటి ఆయన ఈరోజు దేహాన్ని వదిలిపెట్టిపోయినాక 2095 వరకు నేను ఉంటాను అన్నాడు, జీవించి ఉంటాను అన్నాడు. ఆయన ఈరోజు ఆ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఇప్పుడే ఈ పిరమిడ్లు ఎక్కువైతున్నాయి. ఇటువంటి పిరమిడ్ ఫిలాసఫీ సెంటర్స్ ఈ పత్రిజీ మహిళా చైతన్యం ద్వారాను, ర్యాలీల ద్వారాను, వాడల పల్లెల ఇప్పుడు ఇంప్రూవ్ అవుతాను మేడం. ఇదే తార్కాణం. సో ఈ విధంగా మనము ఈ కర్మయోగంలో వీటిని గురించి పత్రిజీ గారు సరళంగా ఇచ్చినాడు. ఇంకా జ్ఞానయోగం,
తరువాత జ్ఞానయోగంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అంటే జ్ఞానం ద్వారా మాత్రమే సమస్త కర్మలు భస్మమవుతాయి. జ్ఞాన సముపార్జన కోసం ధ్యాన సాధన చాలా అవసరం. జ్ఞానం ద్వారా మాత్రమే కర్మ అకర్మ వికర్మలను అర్థం చేసుకుంటాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. 4 వర్ణాలు మరి యజ్ఞ కర్మల గురించి ఈ జ్ఞాన యోగంలో మనకి శ్రీకృష్ణ భగవానుడు అందించాడు. అంటే కృష్ణ భగవానుడు అంటే అంటే ఆత్మ ద్వారా, ఆత్మ కృష్ణుడే ఆత్మ, నరుడే నారాయణ తత్వానికి ఎదగాలంటే ఈ కర్మ యోగం ద్వారా, మన జ్ఞాన యోగం ద్వారా. ఇంకా కర్మ సన్యాస యోగం, కర్మాచరణలో నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావాన్ని, కర్మ ఫలాల మీద కోరికలను విడిచిపెట్టి నిష్కామ కర్మలు చేస్తూ పండితుల జీవించాలి అని కర్మ సన్యాస యోగం అనే అధ్యాయము మనకు కృష్ణ భగవానుడు మనకు అందించాడు మేడం. ఆత్మ సంయమ యోగం, ధ్యాన యోగం. ఈ ధ్యాన యోగం ఉద్ధరేతాత్మనాత్మానం, ఎవరిని వారే ఆత్మోత్తరణ చేసుకోవాలే కానీ ఎవరికి వారే అధోగతి పాలు చేసుకోకూడదు. అన్ని యుక్తంగానే ఉండాలి. అభ్యాస వైరాగ్యాలతో మనస్సును నిగ్రహించుకోవచ్చు. యోగ భ్రష్టత్వం పొందిన మళ్ళీ జన్మలో అక్కడి నుండే ప్రారంభమవుతుంది. కనుక యోగివిగా అర్జున అని ఈ ధ్యాన యోగం అనే అధ్యాయంలో చెప్పినాడు మేడం. కనుక ఈ 6 అధ్యాయాల్లో కర్మయోగము, ఈ కర్మయోగము ఈ 6 అధ్యాయాల్లో మనకి పరమాత్ముడు అందచేసినాడు మేడం. ఈ కర్మయోగంలో అక్కడక్కడ మనకి 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 47వ శ్లోకం, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః సంగోస్తవ కర్మణి. ఇక్కడ అర్జున, నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతి ఫలాపేక్షతలో కర్మలను చేయకు, అలాగని కర్మలు చేయడము మానకు. నీవు కర్మ చేయడానికి కర్మ ఫలం అంటే ప్రేరకమై ఉన్నది అంటాడు కానీ ఉండరాదు. ప్రేరకమై ఉండరాదు అంటే రజోగుణానికి లొంగడము. ఫలము వదలమంటే కర్మ వదిలేస్తామంటూ అకర్మ స్థితిలో అనగా తమో గుణములో నీవు పడవద్దు. ఇక్కడ నిష్కామ కర్మ యోగంలో మరో రహస్యం కూడా ఉంది మేడం. ఈ యోగంలో కర్మలు చేస్తూ ఉంటే మానవుని అంతఃకరణంలో, అంటే మనము పూర్వజన్మంలో తీసుకొని వచ్చినటువంటి వాసనా క్రమములో ఆ సంచిత కర్మల్లో కొన్ని తీసుకొని ప్రారంధ కర్మగా ఈ దీంట్లోకి వచ్చి ఈ జన్మలో కొంచెము, మరలా జన్మలో కొన్ని తీసుకొని అవి వదిలివేస్తూ ఉంటాం మేడం. ఆ వదిలివేసినటువంటివి అవి ఈ ధ్యానము ద్వారా, ఈ సజ్జన సాంగత్యం ద్వారా, ఈ సమాజ సేవ ద్వారా మనము కరిగిపోతూ ఉంటాయి మేడం. అంటే ఫలాశక్తి, అంటే కర్మలు చేసేటప్పుడు అవి మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ మనము చేసేటప్పుడు వదిలినటువంటి కర్మలు, ఫలాశక్తి వదిలి కర్మలు చేసినప్పుడు, అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మ చేసినప్పుడు తరిగిపోవటమే కానీ కొత్త వాసనలు అంతఃకరణములో చేరుకోవడం లేదు. ఎప్పుడైతే ఈ జన్మలో తెలుసుకొని ఈ ధ్యానాన్ని చేస్తూ శ్రవణము మననము జరుగుతుంది మేడం, నిధిధ్యాసనము జరగలేదు. దైవ నిధి అంటే మనము తెలుసుకుంటున్నాము, వాటిని ఆచరించడం లేదు మేడం. ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు మన అంతఃకరణంలో లోపల సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ పంచకోశాలు కానీ పంచేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ పక్కన పెట్టేసి పంచకోశాలు పంచ ప్రాణాలతో అంతఃకరణంలో చేరుకోవడము లేదు మేడం. చాలా మంది వాటిని వదిలేస్తున్నారు. ఎప్పుడైతే నిష్కామ కర్మ చేసుకోవాలంటే నీవు వాటిని తెలుసుకొని ఆచరించాల. ఆచరించినప్పుడే నీకు ఆ జ్ఞానము వస్తుంది. ఆ విధంగా నిష్కామ కర్మయోగంలో వాసనాక్షయము, సిద్ధశుద్ధి కలిగేందుకు
అవకాశము ఏర్పడుతుంది. మేడం ఇప్పుడు గంట సేపు ధ్యానం చేస్తాం మేడం. గంట సేపు ధ్యానం చేస్తే అక్కడ మనకి ఏమైపోతాయి, ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. ఆలోచన స్థితి అంటే ఆలోచనలు లేనటువంటి స్థితి నెమ్మదిగా జరుగుతుంది. ఇక్కడ కనపడినటువంటి మనస్సు కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు మనకేమైపోతుంది, ఆ శక్తి, విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా అక్కడ ఎన్నో వేల నాడులు, 72,000 నాడులు ఉన్నాయి. నవరంధ్రాల్లో 7 రంధ్రాలు అక్కడే ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ సూర్యుని యొక్క వెలుగు, ఆ విశ్వశక్తి మొత్తము ఆ బ్రహ్మరంధ్రం గుండా నాడీ మండలాన్ని చేరడము గమనిస్తాం మేడం. ఆ నాడీ మండలంలో కర్మలన్నీ తీసుకొని వచ్చింటాం మేడం. ఆ 24 పూసలు ఉన్నాయి మేడం. ఆ 24 పూసల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఈ ధ్యానం మనం ఎప్పుడైతే చేస్తామో అక్కడ మనం పూర్వజన్మంలో తెచ్చినటువంటి ఆ కర్మలు ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే నువ్వు గంట సేపు ధ్యానం చేస్తే ఆ విశ్వశక్తి లోనికి వెళ్ళేటప్పుడు ఒక్క ఆలోచన వచ్చిందనుకో, అది మళ్ళా కట్ అవుతుంది. ఆలోచనలు లేని స్థితి, మనసు శూన్యమైన స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో మనము ఈ భూమధ్యం ద్వారా నాసిక అగ్రం బొట్టు పెట్టుకునే స్థానంలో మనం ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో ఆ శ్వాసనం ఈ ప్రక్రియ జరిగినప్పుడు ఆ విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా వెళ్తూ ఉంటుంది. అది ఈ ఆలోచనలు లేకుండా సరైనటువంటి ధ్యానం ఎవరైతే చేస్తారో ఒక్కరికి 2 నిమిషాలు కానీ 1 నిమిషం కానీ అనుభూతులు కలుగుతాయి మేడం. ఆ అనుభూతులు కలిగినప్పుడే మనకి ఆ విశ్వశక్తి వెళ్తూ ఉంటుంది. మళ్ళా ఆలోచన వచ్చిందనుకో, మళ్ళా విశ్వశక్తి అడ్డగించినప్పుడు మళ్ళా ధ్యానం మళ్ళా బిగించేయాల. ఈ విధంగా ఎవరైతే ఆ శక్తిని తీసుకుంటారో మనము ఆ వెనకటి జన్మల్లో తీసుకున్నటువంటి కర్మలు, ఆ కర్మలే వాసనలు, ఆ వాసనాక్షయము చిత్తశుద్ధి కలిగేందుకు అవకాశము ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ ఓ ధనుంజయ, ఓ అర్జున, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ యుజ్యతే. ఓ ధనుంజయ, ఆసక్తిని వదిలి యోగ స్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకుండా సమభావము కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. ఆ సమత్వాన్ని యోగము అంటారు. అంటే ఆ యోగము మనము ధ్యానం చేసేటప్పుడు అన్ని మొత్తము ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో కానీ స్థూల శరీరంలో కానీ అన్ని రెస్ట్ తీసుకుంటాయి మేడం. ఆ శక్తి ఆ ప్రాణశక్తికి కలుస్తుంది మేడం. అంటే 7వ నెలలో ఆ ప్రాణశక్తి ఉంటుంది కదా, ఆ ప్రాణశక్తికి ఈ విశ్వశక్తి వచ్చి చేరినప్పుడు శరీరంలో కదలికలు ప్రారంభమవుతాయి. అప్పుడు అతను ఆ ధ్యానంలో ఉన్నప్పుడు పరమాత్మ స్వరూపంలో యోగంలో ఉంటాడు కాబట్టి ఆ యోగం ద్వారా, ఆ శక్తి ద్వారా ఆ లోపల లేనటువంటి ఆ నొప్పులు కూడా మనకు ప్రారంభమవుతాయి మేడం. ఆ నొప్పులు ప్రారంభమైనప్పుడు అటువంటి నొప్పులను నాకు భరించే శక్తి నాకు ఇవ్వు అని మనము ఎప్పుడైతే మాస్టర్లను వేడుకుంటామో, ప్రార్థిస్తామో, వెంటనే అక్కడ గమనం పెట్టినామంటే, ధ్యాస పెట్టినామంటే అక్కడ తగ్గిపోతాయి మేడం. అందుకే మనకు కార్యసిద్ధి అయినా కాకున్నా సమభావం కలిగే కర్తవ్య కర్మలను ఆచరించు. ఆ సమత్వాన్ని యోగము అంటారు. కర్మయోగికి సమబుద్ధి ఉండాలి, కానీ సంఘబుద్ధి పనికిరాదు. సంఘమే బంధానికి కారణం. అంటే ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళడము, ఆ ధ్యానం చేయకముందు వాళ్ళకు తెలియదు. అప్పుడు వెళ్తారు మేడం. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఆ యోగాన్ని గురించి తెలుసుకుంటాడో, నేనే శరీరాన్ని కాను, నేను పరమాత్మ స్వరూపము అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తాడనమాట. మంచివే చేస్తాడు కానీ మంచివి కానివి చేయకోకుండా ఉండు. అంటే ఆ మనకి దాని వలన ఎప్పుడైతే ఈ ఆ బుద్ధి ఎప్పుడైతే ఆలోచనలు తగ్గిపోతాయో, మనసు శూన్యమవుతుందో బుద్ధి పనిచేస్తుంది మేడం. ఆ బుద్ధి పని చేయడంలో వివేకం కాలం మేడం. ఏది మంచిది, ఏది మంచిది కాదు అనేది తెలుసుకుంటాడు మేడం. ఆ తెలుసుకొని మంచి పనులే చేయాలని అనుకుంటాడు.
కర్మయోగికి సమబుద్ధి కావాలి, కానీ సంఘబుద్ధి పనికిరాదు. సంఘమే బంధానికి కారణము. ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ హీనమైనది. కోరికలు కోరుకొని నా కోసమే, నాకు కోరికలు, నేను పెద్దగా ఉండాలి, ప్రపంచమంతా నాదే, నేనే ధైర్యవంతుడు, నేను ఏదైనా చెయ్యొచ్చు, గర్వము, అహంకారం అంటే సులభంగా మేడం చెప్తున్నా మేడం. అటువంటివి ఉంటే ఈ ఆ ఆ సమబుద్ధి కలవాడు తన పాప పుణ్యాలను ఈ జన్మలోనే నశింపజేసుకుంటాడు. అంటే అవి వదిలివేయాల. ఈ ధ్యానం చేస్తే అవి నిదానంగా వదిలిపోతాయి. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలలోని కౌశలం. మోహం అనే ఊబి నుంచి పూర్తిగా బయటపడినప్పుడే నువ్వు వినబోయే సమస్త విషయాల నుండి వైరాగ్యము పొందగలవు. అప్పుడే స్థితప్రజ్ఞ లక్షణాలు కలుగుతాయి అని మనకు తెలియజేస్తాడు మేడం. ఇక్కడ ఇంకా ఈ కర్మయోగము 3వ అధ్యాయంలో కర్మలు చేయకపోవడం వల్ల యోగ నిష్ఠాసిద్ధి లభించదు. కర్మలను సన్యసించడం, వదిలివేయడం వల్ల కూడా ముక్తి లభించదు. సిద్ధశుద్ధి కలుగక ముందే కర్మలను వదిలేస్తే నదిని దాటక ముందే పడవను వదిలిన రీతిగా అవివేకమే అవుతుంది. కర్మల త్యాగము కాదు, కర్మల త్యాగం కాదు మేడం, కర్మలలో త్యాగం. ఆత్మ తానై ఉండేవానికి కర్మ సంబంధము ఎప్పుడూ లేదు. దేహము తానై ఉండేవానికి కర్మ సంబంధము ఒక్క క్షణము కూడా తప్పింది కాదు. వినడము, కనడము, పీల్చడము, తినడము, తిరగడము, లేవడము, కూర్చోవడము, ఆలోచించడము, నిద్రపోవడము, మేల్కొనడము, సంపాదించుకోవడము, చదువుకోవడము, ఇవన్నీ కర్మ అయి ఉన్నప్పుడు తాను కర్మను వదిలి క్షణమాత్రము కూడా ఉండడానికి వీల్లేదు. కనుక వీటిని వదిలివేయాల. ఎక్కడ వదిలివేస్తాడు? ధ్యానం ద్వారాను. ఈ పత్రిజీ చెప్పినటువంటి ఇలాంటి పుస్తకాలు చదవడం వల్లను అతను ఈ నిధి ధ్యాసనం వాటిని అమలు చేసి 10 మందికి సహాయము ఉన్న వాటిలో సహాయం చేయడం ఎప్పుడైతే జరుగుతుందో వానికి ఆ విధంగా మంచి యోగంలో ఉంటాడని మనకు తెలుస్తుంది మేడం. కర్మతత్వము ఏం చెప్తుందంటే మేడం, ఏ కర్మలు చేయాలో, ఏ కర్మలు చేయకూడదో తెలుసుకోలేక జ్ఞానవంతులు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతూ ఉంటారు మేడం. అంటే మాయ కప్పుతుంది మేడం ఒక్కొక్కసారి. ఇప్పుడు ఈ దినానికి 24 గంటలైతే 6 గంటలు పనిచేసేదానికి సరిపోతుంది, మిగతా 6 గంటలు నిద్రకు సరిపోతుంది. 12 గంటలు ఉంటాయి. ఈ 12 గంటల్లో మనము ధ్యానానికి, సజ్జన సాంగత్యానికి ఎప్పుడు వినియోగిస్తే మనం బయటికి పోయినప్పుడు ఈ ప్రాపంచిక విషయాలలోకి వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు. ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాము, ఈ స్వాధ్యాయంలోనే ఉంటాము. కనుక 12 గంటలు ప్రతి ఒక్కరూ ఈ ధ్యానానికి, సజ్జన సాంగత్యానికి వినియోగించుకోవాల. ఎందుకంటే మేడం, విశ్వంలో ఉన్న 700 కోట్ల జనాభాలో మన భారతదేశంలో ఉండేటివే అంటే 100 కోట్ల జనాభాలో ఎక్కువగా భక్తికి ఎక్కువ ఇచ్చినారు మేడం. భక్తి మార్గమే. ఈ మూఢనమ్మకాలు ఉండాల్సిందే. సనాతనుడు ఇచ్చింది కూడా భక్తి యోగమే, నేను లేదన్ను. పోవాలి. వాటిలో నువ్వు త్రిగుణాలను సత్వగుణము జయించలేవు, నిర్గుణ రూపంలోకి, నిర్గుణ వ్యవస్థలోకి రాలేవు. ఒక్క ధ్యానంలోనే ఆ భక్తి మార్గంలో 100 మందిలో ఒకడు బాగుపడతాడు, ఒకరు నిర్గుణత్వంలోకి రాలేరు మేడం. కానీ వస్తారు, చాలా రేర్ కేసెస్. కానీ ఇక్కడ 100 మంది ధ్యానం చేసి, సజ్జన సాంగత్యం చేసి, స్వాధ్యాయం చేసి, వాళ్ళు నిధిధ్యాసన చేస్తే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు అనే వాళ్ళు 90% పోతారు మేడం. సులభమైనటువంటి పద్ధతి పత్రిజీ ఇచ్చినాడు. ఎంత జ్ఞానం ఉందంటే దీనికి సముద్రం, దీనికి అనంతం, దీనికి ఇది లేదు, నాకు తెలిసింది, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అనేవాడు జ్ఞానం. అజ్ఞానం అంటే నాకు తెలిసింది ఏం లేదు, ఇంకేం లేదంటే అజ్ఞానం. ఈ రెండిట్లో కూడా ఆ పత్రిజీ గారు ప్రయాణం చేస్తున్నాడు, సమంగా తీసుకున్నాడు.
ఈ కర్మలు చేయడంలో కూడా ఆయన సమబుద్ధి సమభావనలు ఎక్కువగా తీసుకున్నాడు. సమత్వం యోగ ఉచ్యతే అంటే అవి చాలా ఉన్నాయి మేడం శ్లోకాలు, అవి వద్దు. ఆయన ఆ తత్వంలో ఉన్నాడు కాబట్టి మనకు ఇన్ని బుక్కులు, ఆయన 1,00,000 బుక్కులు చదివి దాదాపు 300 బుక్కులు రచించి మనకు అందజేశాడు. దాంట్లో మళ్ళా అమృతము అయినటువంటి బుక్కులు తులసీదళం 1, తులసీదళం 2, వాక్క్షేత్రం 3, ఇప్పుడు చదివే ఈ శ్రీకృష్ణామృతము, శ్రీమద్ భగవద్గీత, ఇలాంటివి ఈ చిన్న చిన్న పుస్తకాల ద్వారా చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే కనీసం పత్రిజీ అయ్యా నేర్పే వరకు నేను గురువు కాదు, నీకు నీవే గురువు, నిన్ను నువ్వే ఉద్ధరించుకో, అప్పో దీపో నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, ఇంత సులభమైనటువంటి మార్గంలో ఏ సమర్థ సద్గురువు మనకు రాలేదు మేడం. ఒక ఉదాహరణ తీసుకుంటే 100 years 150 years ముందట ఆ డైమెన్షన్ లో పోతులూరు వీరబ్రహ్మం గాని, సాయిబాబా గాని వాళ్ళు మన ఈ యోగం ద్వారా హీలింగ్ చేసి వాళ్ళు ఎవరికైనా నొప్పి ఉంటే ఆ నొప్పిని తీసేస్తారు. అది ఆ కాలంలో ఉండేది. ఇప్పుడు ఈ కాలంలో ఈ మైత్రేయ బుద్ధుడు, ఈ భగవానుడు, ఈ పత్రిజీ గారు అయ్యా నేను కాదు గురువు, నీకు నువ్వే గురువు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు అని మంచి ఎంత సులభమైనటువంటి మార్గాలతో అందించాడు మేడం. హ్యాట్స్ అప్ మేడం. ఇక్కడ చెప్తాడు చూడండి మేడం, ఎంత సులభంగా ఇచ్చినాడు. ఏ కర్మలు చేయాలో ఏ కర్మలు చేయకూడదో తెలుసుకోలేక జ్ఞానవంతులు సహితము ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతున్నారంటే మాయలో పడుతున్నారు. కానీ కర్మబంధాల నుంచి ముక్తుడు అయ్యే కర్మతత్వాన్ని చెబుతాను విను అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. మనకు ధ్యాన వివరణలో ఎంత బాగా ఇచ్చినట్టు చూడండి. కర్మ, అకర్మ, వికర్మ అనే మూడింటిని బాగా మనము తెలుసుకోవాలి. కర్మలలో అకర్మను, అకర్మలలో కర్మను దర్శించిన వాడే బుద్ధిమంతుడు. అతడు సర్వ కర్మలను ఆచరించినట్లే. అంటే అకర్మ, సుకర్మ. అకర్మలోనూ నువ్వు ఉండాలా, కర్మలు అంటుకోకుండా ఉండాలి. సుకర్మలు అంటే మంచి పనులు చేయాలా, దానిలో అందుకోకుండా. తామరాకు మీద నీటి బొట్టులాగా నీవు ఎప్పుడైతే ఉంటావో ఆ విధంగానే అకర్మలు చేసేదేవుడు సుకర్మలు చేసేదేవుడు అంటే ఇక్కడ సమ దుఃఖ సుఖక్షమి. దుఃఖం వచ్చినప్పుడు బాధపడు, సుఖం వచ్చినప్పుడు సంతోషపడద్దు, ఉప్పొంగద్దు, సరి సమానంగా తీసుకో. ఆ భక్తి యోగంలో కొన్ని అమృతమైనటువంటి ధ్యాన వివరణ ఇచ్చినాడు మేడం పత్రిజీ గారు. కనుక కర్మలు అంటే తన శరీర పరంగా, కుటుంబ పరంగా, సంఘ పరంగా చేసే పనులు, మనస్సులో కలిగే భావాలు, ఆలోచనలు, మరి చేసే పనులను కర్మలు అంటాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మేడం. అకర్మ అంటే చేస్తున్న పనులలో కర్మ ఫలాశక్తి లేకుండా కర్మలు చేయడమే, అంతేకాని పనులు చేయకుండా ఉండడము కాదు. ధ్యానమే అసలైనటువంటి అకర్మ. కర్మలు చేయకోకుండా ఎవరు ఉండకూడదు మేడం. ఆ విశ్వానికి నిర్గుణ రూపంలో ఉన్నటువంటి శక్తి మాత కూడా అయ్యా నేను విశ్వానికి అంతా అందజేసినాను, మొత్తం అంతా తెలియజేసినాను, జ్ఞానాన్ని తెలియజేసినాను, అజ్ఞానము తెలియజేసినాను, ఇంకా నేను ఏమీ చేసేది లేదు అన్నాడు. కానీ కర్మలు కూడా ఆ పరమాత్ముడు, ఆ పరబ్రహ్మ నిర్గుణంలో చేస్తున్నాడు. ఆయనే ఎవరు? పత్రిజీ కోపంగా మాట్లాడితే ఒక చెంప దెబ్బ ఇట్లా కొడితే దానికి వాళ్ళ కర్మలన్నీ వెళ్ళిపోయినాయి మేడం. అలాంటి ఉదాహరణలు ఒక 5-6 ఉన్నాయి మేడం. కళ్ళతో చూశాం మేడం. నేను సామాన్యంగా నమ్మను, కళ్ళతో చూశాను. చూసి వాళ్ళు మళ్ళా వచ్చేసి ఆయన దగ్గరికి వస్తే ఏమి మళ్ళా వచ్చినావు అంటే, స్వామి నిన్న ఇట్లా తిన్నాను కదా, ఈ విధంగా అంటే ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళా కనపడతారు మేడం. కనబడి నాకు బాగుంది అన్నాడు. అంటే ఆయన ఆ కోపములో పనిచేసిన అంటే చిత్తప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనే దానికి నిదర్శనం మేడం.
వాళ్ళు ఆ కర్మలలో ఉంటూ కూడా కర్మను అంటకోకుండా ఉంటారు. అంటే ఏమి? వాళ్ళు ఏది చెప్తే అది జరుగుతాయి. నీకు కర్మ పరిపక్వము అయితేనే ఆయన దగ్గరికి కలుస్తావు. ఆయన ఆయన చెయ్యి ముట్టుకుంటే చాలు మేడం. చాలా మందికి రోగాలు నయమైనాయి మేడం. ఎట్లా నయమైనాయి? ధ్యానం చేయి, ధ్యానం చేయి, శ్వాస ధ్యాస, శ్వాస ధ్యాస. ఆయన ఎంత సులభంగా అందించినాడు విశ్వానికి మేడం. వికర్మ అంటే చేయకూడని పనులు. ధర్మ విరుద్ధమైన పనులు, శాస్త్ర సమ్మతము గాని పనులు, ఇతరులకు బాధ కలిగించే పనులు, మాటల ద్వారా, చేతల ద్వారా, ఇతరుల దుఃఖాన్ని పెంచే పనులు, సమాజానికి తనకు ఏ రకమైనటువంటి ప్రయోజనము లేని పనులను వికర్మ అంటారు. అక్కడ అకర్మ, సుకర్మ. ఈ కర్మలలో అకర్మను ఎలా తీసుకుంటామంటే ఎంత బాగా చెప్తాడు. కర్మలను చేసేటప్పుడు మనస్సులో సమభావాన్ని సిద్ధపరుచుకొని అంటే స్థిరం చేసుకోవాలా. అక్కడ నీకు ధ్యానం చేస్తే ఆలోచనలన్నీ ఉండవు, మనస్సు పనిచేయదు. ఇక్కడ ఏమైపోతుంది? మన ఆజ్ఞా చక్రం ద్వారా అక్కడ గమనిస్తూ ఉంటే బ్రహ్మరంధ్రము గుండా ఆ శక్తి లోపలికి వెళ్ళి సరి అయినటువంటి సమయంలో నీకు కర్మలు తెలియకుండా వెళ్ళిపోతాయి మేడం. ఇది ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అనే దానికి మనకు తెలుస్తుంది మేడం. సమత్వ భావాన్ని స్థిరపరచుకొని కర్మఫల ఆసక్తిని, అత్యాశలను విడిచి అహంకారం లేకుండా సాక్షిభూతంగా ఉంటూ కర్మలు చేస్తే అవి బంధాలను కలిగించలేవు అంటారు కదా మేడం. మీరు బంధాల్లో ఇరుక్కోవద్దండి, బంధంలో ఉంటే మీరు ఏమీ చేయలేరు. ఆ ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండి ఎవరైతే 12 గంటలు మేడం, ఇది ఖచ్చితం మేడం, 12 గంటలు మనము ఈ వయసులో 60 సంవత్సరాలైన నా మనుమడు, నా కొడుకు, నాకు 2 భవనాలు, నాకు 5 భవనాలు కావాలా అని ఆ అజ్ఞానంలో వెళుతున్నారు. పంచభూతాలతో వచ్చినటువంటి దేహము పంచభూతాలతోనే వెళ్ళిపోయేటప్పుడు ఈ బిల్డింగులు మనకు వస్తాయా? ఈ పిల్లలు మనం వస్తారా? భార్య వెంట వస్తుందా? ఈ అజ్ఞానంలో పడిపోతున్నారు. ఈ అజ్ఞానంలో పడిపోకుండా నీవు ఎప్పుడైతే కర్మలలో అకర్మను తెలుసుకుంటావో, వికర్మలో సుకర్మను నువ్వు అనుభవిస్తావో ఆ బంధాలను కలిగించలేవు. ఆ రకంగా కర్మలను చేయడమే కర్మలు అకర్మను చూడడము అవుతుంది. అకర్మలలో మళ్ళా కర్మ, ధ్యానమే అసలైన అకర్మ. ఇది తెలుసుకుంటే ధ్యానము చేయడములో అకర్మలో సుకర్మను చూద్దాము, కర్మను చూస్తాము. ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుకుని కూర్చున్నాము అనుకుంటే అది నిజమైనటువంటి కర్మను చూడగలగాలి. అంటే ధ్యానమే నిజమైన కర్మగా తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు. నువ్వు ధ్యానం చేయి, నీ కర్మలు అవే తగ్గిపోతాయి. నువ్వు ఎందుకు అంటే 1 గంట, అర్ధ గంట ధ్యానం చేస్తే సరిపోదు మేడం. ఏదో తూతూ బసవన్న అని టెంపుల్స్ పోయి ఆ టెంకాయలు అర్పించి అక్కడ కూడా భక్తి యోగంలో ఆ విగ్రహంలో మనము దైవత్వాన్ని చూస్తాము, లేదని కాదు. అడిగి పోతే కోరికలు కోరుతారు. కోరికలు కోరితే ఏమైపోతుంది? అవి తీర్చలేదనుకో అక్కడ నేను ఉన్నాను, ఆ విగ్రహంలో నేను లేదని ఉన్నాను అనుకుంటాడు అజ్ఞానులు, మూఢులు. నన్ను తిడతారు, ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడికి. ఇది భక్తి మార్గంలో జరిగేది. ఇక్కడ ఆత్మ మార్గంలో ఏమీ ఉండవు. మనస్సు శూన్యమైపోతుంది, తేలికైపోతుంది. ఆత్మను గురించి తెలుసుకుంటాం. ఆత్మే నీవు నయనం చింతంతి చిత్రాన్ని, అది ఆ శ్లోకము. ఆ ఆత్మ అంటే ఎవరు? ఇలా మనము ఈ ధ్యానం చేసేటప్పుడు ఇవి మనసులో పెట్టుకుంటే చాలు మేడం, ఆ ధ్యానం చేసే ప్రక్రియ మారిపోతుంది. ఒక్కడుగు ముందుకేస్తే 9 అడుగులు ముందుకేస్తాం మేడం. ఈ విధంగా మనకి కొద్ది వరకు జరిగింది మేడం. ఇది దీనికి ఎట్లంటే ఈ దీనికి అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః ప్రాపకృతమః సర్వం జ్ఞాన ప్లవేన ఇవ వృజినం సంతరిష్యతి. ఇంకా దీనికి అర్థము ప్రతిపదార్థం చెప్పుకుంటే మనకు టైం లేదు మేడం. నువ్వెంత విపరీత పాపాత్ముడు అయినప్పటికీ జ్ఞానం అనే తెప్పలో పాపసాగరాన్ని అవలీలగా దాటిపోగలవు. ఉదాహరణము వాల్మీకి. ఎంత అయ్యా నువ్వు ఇన్ని పాపాలు చేస్తాండవు, ఆ పాపంలో నీ భార్యను అర్థం తీసుకుంటుంది పో అని అంటే తీసుకోదంట అంటానే ఆ నారదుడు నాయన రామ రామ అంటే అది పలికేదానికి కూడా తెలియకపోతే రామ 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 అని చెప్పి మరా 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 అని అంత చిన్న దాంట్లోనే ధ్యానం చేస్తే ఆయనకు కొన్ని సంవత్సరాలకు రామాయణాన్ని
రచించే అంత శక్తి ఈ ధ్యానానికి ఉంది మేడం. ఈ ధ్యానాన్ని ఆయన ఇచ్చిన విశ్వానికి మరొకసారి ఆ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు మేడం. శ్రద్ధ జ్ఞానాలు లేనివాడు, అంటే జ్ఞానము లేనివాడు, శ్రద్ధ ఉండాలి, సబూర్యం ఉండాలి. ఆ జ్ఞానము లేనివాడు, నమ్మకం లేనివాడు చెడిపోతాడు. సంశయాత్ముడు ఇహపరాలు రెండింటికి దూరమై, ఇహర్మలోనూ సుఖముండదు, పరముండదు, రెండింటికి చెడిన రేవడైపోతాడు మేడం. కనుక అర్జున, జ్ఞానం అనే కత్తితో అజ్ఞానము వల్ల కలిగినటువంటి సందేహాలు తెగ నరికి యోగాన్ని ఆశ్రయించు, యుద్ధం చేయని. ఇలాగా కర్మయోగములో చాలా ఉన్నాయి మేడం. ఈ కర్మ గురించి ఈ 3వ అధ్యాయంలో మనకు కర్మయోగాన్ని 4లో జ్ఞానయోగము, జ్ఞాన విజ్ఞాన యోగము, కర్మయోగము, కర్మ సన్యాస యోగము, సాంఖ్య యోగము, ఆత్మ సంయమ యోగము, ఈ దీంట్లో మొత్తం అంత కర్మల గురించే చెప్పినాడు మేడం. ఈ కర్మలను గురించి చెప్పినప్పుడు ఈ మొత్తము ఆయన ధ్యాన వివరణ ఇస్తాడు మేడం. అది కొంచెం మనం ఆలోచన చేస్తే, అవి విని ఆచరిస్తే చాలు మేడం, మన జీవితం ధన్యమైపోతుంది మేడం. ఇంకొక జన్మ లేదు మేడం. జన్మ లేనటువంటి ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో వింటాము, కానీ ఊరికే శ్లోకం చెప్పుకుంటా అది పోతుంది. ఈ మహానుభావుడు ఏమి ఇంత అని చెప్పలేడు మేడం. ఆయన ఆ ధ్యాన వివరణ ఇచ్చినాడు. ఈ ధ్యాన వివరణ ఇంకా చదవలేదు మేడం, ఓన్లీ జనరలైజేషన్ చెప్తున్నాను. కనుక మనకు దీన్ని ఈ 6 యోగాలే ఎవరైనా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు కానీ, గంగాధర శాస్త్రి కానీ, బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి కానీ, డిటి వెంకటేశ్వర్లు కానీ వాళ్ళవి వీడియోలు విన్నాను మేడం. ఇక్కడ మంది పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరము మేడం. ఈ ధ్యాన మందిరంలో వాళ్ళతో అప్పుడప్పుడు క్లాసులు ఇప్పించాను మేడం. ఏం స్వామి మీరు ఇవి 6 యోగాలే చెప్తున్నారు, మిగతా యోగాలు చెప్పడం లేదంటే, ఈ 6 యోగాలు తెలుసుకుంటే మిగతాది భక్తి యోగము, అజ్ఞాన యోగము, భక్తి తర్వాత జ్ఞానము, జ్ఞానం తర్వాత 2 రావాలంటే కర్మయోగం నువ్వు తెలుసుకో, కర్మ గురించి తెలుసుకో. ఆ కర్మలు ఏ కర్మలు అవి తెలుసుకొని, దాంట్లో చాలా ఉన్నాయి మేడం. నైష్ఠిక కర్మలు, నియమిత కర్మలు, ఇలాంటివి కొన్ని ఆ వర్డ్స్ మనం తీసుకునే దానికన్నా పత్రిజీ చెప్పినటువంటి ఈ బుక్ లో మనం పార్టిసిపేషన్ ఇస్తే ఎంత ఆనందమో మేడం. ఇక్కడ దేవతలు సహితము రూపం లేదు మేడం దేవతలకి, కానీ వాళ్ళు అమృతం తాగి మరణాన్ని జయిస్తే, ఇక్కడ పత్రిజీ గారు శ్రీకృష్ణామృతము, భగవద్గీత సారము, ఆ సారాన్ని మనకు అందించినాడు మేడం. అందుకే విజ్ఞాన సారమైంది మేడం. అందుకు ఈ పుస్తకం ఫాలో అవుతున్నాం. ఇది మేడం, మనకు 4 గంటలైంది, అందుకు చెప్తున్నా మేడం. సార్ తోటి అనుభవాలు చెప్పండి. అనుభవాలు చెప్తున్నా మేడం. చెప్పండి. ఇటీవల నేను 2016లో రిటైర్ అయినాను మేడం. 2014లో రిటైర్ అయినామని గవర్నమెంట్ 2 ఏళ్ళు కలిసి ఇచ్చింది. సరే అని చెప్పి ఆ 2 ఏళ్లలో నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తే హెడ్ మాస్టర్ పోస్ట్ వస్తే 2 ఇంక్రిమెంట్లు వస్తాయి అనుకున్నాను. దానికి ఒక HM టెస్ట్ పాస్ కావాలి. దాంట్లో 2 ఉంటాయి, ఒకటి థియరీ ఉంటుంది, ఒకటి ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ కష్టము, థియరీ మాత్రం అందరూ పాస్ అవుతారు. అంటే బుక్కులు చదివేది చూసి రాసేది, దాంట్లో పాస్ అవుతారు. 45% మార్కులు వస్తే అయిపోయాయి. నేనేం చేసిన, మా టీచర్స్ అంతా, నేను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గా పనిచేసిన పెద్ద హై స్కూల్ మేడం, 1200 మంది స్కూల్ పిల్లలు, 10th క్లాస్ వరకు, 6th నుంచి 10th క్లాస్ వరకు ఉండేది. 45 మంది స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 10 మంది. అలాంటి పెద్ద స్కూల్లో పనిచేసినప్పుడు అందరూ, అయ్యా నువ్వు HMగా పనిచేస్తాండావు, నీకు ఆడ టెస్ట్ పాస్ అవుతావు అని హేళన చేసినాడు మేడం. సరే అని చెప్పి పత్రిజీని అనుకున్నా మేడం, ఏమనగానే అని చెప్పి ఒక 10 రోజులు ధ్యానం బాగా చేసిన మేడం. డైలీ 1 గంట చేసుకుని, ఆయన పత్రిజీ ఫోటో ఉంటుంది తల కింద పెట్టుకుంటా, అదొక నమ్మకం నాకు. అప్పుడు ఏమైపోయింది, పరీక్ష బిగిన్ అయింది.
ఇంకా 2 రోజులు ఉంది. ఇంట్లో అందరూ ఏం స్వామి నువ్వు ఒక్క ప్రశ్న చదవవు, నా భార్య ఆమె ఎంపీడీఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇప్పుడంతా ధ్యానానికి వచ్చేసినాం మేము. ఏమండి మీరు టెస్ట్ పెట్టుకున్నారు, థియరీకేమో బాగా చదివినారు, ప్రాక్టికల్ చదవడం లేదంటే, అదేముందిలే ఏబిసిడి 4 అక్షరాలు ఉంటాయి, ఒక అక్షరం పెట్టి తిక్కి కొడితే అయిపోయా అన్న. మేడం యాక్చువల్గా నాకు ఆ పరీక్షలో కూర్చున్నాను, 24 కరెక్ట్ అయినాయి మేడం. కరెక్ట్ అయినటువంటి తెలిసిపోయింది, మిగతావన్నీ ఖాళీ పెట్టి ధ్యానంలో కూర్చున్నాం మేడం. ఆయన ఇన్విజిలేటర్ కూడా మనకు తెలిసిన ఆయనే. ఏ స్వామి ధ్యానం చేసుకుంటాడావా లేకపోతే ఆలోచన చేసుకుంటావా, ఖాళీ అన్ని పెట్టినావు, ఇంకా 10 నిమిషాల్లో పేపర్లు తీసుకుంటాను అనుకున్నాను. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా ఏమనగా వెంటనే మేడం పత్రిజీ గారు గడ్డం స్వామి కనపడి ఏంది ఇప్పుడు ఈయన కనపడుతున్నాడు అని అనుకుంటే, విజన్ మేడం విజన్. ఆ పరీక్ష పేపర్లో ఫస్ట్ దానికి తలకట్టు ఏర్పడింది, రెండవ దానికి ఇంటూ ఏర్పడింది, మళ్ళా తలకట్టు ఏర్పడింది, మళ్ళా ఇంటూ ఏర్పడింది. అంటే ఖాళీ ఉండేవి ఎట్ట స్వామి అని మెలక వచ్చింది. వస్తేనే తలకట్టు, మళ్ళా ధ్యానంలో కూర్చున్న 2 నిమిషాలు, మళ్ళా తలకట్టు ఇట్లా వచ్చింది. సరే ఇదేం చేసిన, ఎక్కడైతే ఖాళీ ఉంటే తలకట్టు పెట్టినా, మళ్ళా రెండవది ఇంటూ, మళ్ళా తలకట్టు, మళ్ళా ఇంటూ, ఇట్లా అన్నీ చేసుకుంటామైనా మేడం. పాస్ అయితే ఆయనే మేడం 59 మార్కులు వచ్చినాయి మేడం. ఇది ఆయన శక్తి కాదంటారా మేడం? మరి యోగం ఉండే లేదంటారా మేడం? ఇది పెద్ద మనకు మిరాకిల్ మేడం. హెడ్ మాస్టర్ గా పనిచేసినాను, 2 ఇంక్రిమెంట్లు వచ్చినాయి. స్పెషల్ టీచర్ గా పనిచేసినప్పుడు 4 ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు. 4 ఇంక్రిమెంట్లు, 4, 2, 6. రిటైర్ అయిన తర్వాత 50,000 పెన్షన్ 62,000 ఒక్కసారి పెరిగింది మేడం. 12,000 పెరిగింది. ఇంకా నాకు ఇంతకన్నా కావాలా మేడం? దాంట్లో ఇప్పుడు 60,000 వస్తే 30,000 దీనికి ఖర్చు పెడతాను మేడం. ఇంకా 30,000 ఖర్చులకు దానికి దీనికి. ఇది ఎంత ఆనందం మేడము. క్షణము ఆనందాన్ని పొందుతున్నాం మేడం. కోరికలు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావు, ఉండాల్సిందే, కోరికలు లేకుండా ఉంటుకూడదు. సత్కర్మలు చేయాలి కదా మేడం. సత్కర్మలు రావాలంటే నీకు కోరిక ఉండాలి కదా. ఎలాంటి కోరిక? ప్రతిఫలాపేక్ష లేకోకుండా ఉండే కోరిక మేడం. ఆయన అనుకుంటే చాలు ఎంత ఆనందం వస్తుందో అంత ఆనందం వస్తుంది. ఇంకొకసారి ఒకటి ఇది మర్చిపోతాను మేడం. ప్రేమ ఎక్కువ పెట్టి పేరు మర్చిపోతాం అన్నట్ల. స్వామి నాకు ధ్యానము చేస్తాను కానీ ఇప్పుడు నా భార్య నేను ఇద్దరు ఉద్యోగస్తులే, ఇల్లు లేదు స్వామి అన్న. కట్టుకుంటూ పోయా ఇల్లు అన్న. ఒక 3 స్థలం తీసుకున్నాను, ఒక 4 రూమ్లు వేసుకున్నాను. స్వామి దగ్గరికి మళ్ళా పోయి, స్వామి ఇట్లా నేను స్వామి అంటే ఏమి అంటాడు. నాకు డబ్బులు కావాలి స్వామి అన్న. ఎందుకురా నీకు డబ్బులు, ఆ పాప ఉద్యోగం చేస్తాను, నువ్వు ఉద్యోగం చేస్తాండవు, వద్దులే అన్నాడు. సరేలే ఎందుకో అన్నాడని చెప్పి మళ్ళా 3వ రోజు పోయినా. 3వ రోజు పోతే నీకు డబ్బులు కావాలని చెప్పి 9 మట్టుకాయలు వేసినాడు, ఇక్కడ 9 మట్టుకాయలు వేసినాడు. అట్లా 2 సార్లు జరిగింది మేడం. ఆ డబ్బు ఎలా వచ్చింది అనేది పక్కన పెట్టేస్తే, డబ్బు బాగా సమకూరింది, ఇల్లు కట్టుకున్నాం, పిల్లలు పెళ్లిళ్ళు చేసినాం. కానీ 18 సంవత్సరాలు ఆయన దగ్గర పోయి కలసల్లా అనుకుంటే కలవలేని పరిస్థితి ఏర్పడింది మేడం. ఆయన ఒక్కసారి ఇలాగన్నాడు, ఏం స్వామి ఇట్లా పెట్టినావంటే, నీకు నాకు 18 ఏండ్లు టూల్ పిల్లలు అంటారు కదా అంటే నాకు అర్థం కాలే. 18 సంవత్సరాలు ఆయనతో పరిచయము అంటే కలుసుకోవడం లేదు. నేను పనిచేసే స్కూల్కి రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ కలెక్టర్ ఆఫీస్కి దగ్గర, అక్కడ ఉన్నటువంటి అగస్త్య పిరమిడ్ 1.5 కిలోమీటరు. 10 సార్లు వచ్చింటాడు ఈ 18 ఏళ్లలో ఆయన అక్కడికి. 10-15 ఎన్నిసార్లు పోయినా ఇప్పుడే వెళ్ళిపోయినాడు అంటారు. దాంట్లో ఇక్కడ అనంతపురంలో 5-6 మంది ఉన్నారు మేడం. ఒక మురళీధర్ సార్ ఒక ఆయన, విజయ్ కుమార్ సారు, గుంటకల్లు విజయ్ కుమార్ సారు, ఇంకో ఆయన వచ్చేసి ఆయన పేరు రెడ్డి, ఆయన. అప్పట్లో ఉన్న వాళ్ళల్లో వాళ్ళు మాత్రం నాకు తెలుసు మేడం. వాళ్ళు ఎప్పుడైనా అడిగితే, ఎందుకు నువ్వు అట్లా డబ్బుల గురించి అడిగినావు అంటే, నాకు పెళ్ళిళ్ళు అంటే, పెళ్లికి కూడా పిలుస్తాలని పోతే కలవలేదు మేడం, పెళ్లి పత్రిక ఇచ్చే కూడా లేడు మేడం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పుడైతే దేహాన్ని వదిలిపెట్టాడో వెంటనే మా కుమారుడు ధ్యానం బాగా చేస్తున్నాడు అని ఆయనకి అక్కడ క్రిస్టల్స్ పెట్టాలని ఇట్లా
పోతే అక్కడ ఎవరో ఒక ఆయన వచ్చేసి, "ఏం స్వామి చెయ్యి నొస్తాంది" అంటే, "అవును స్వామి నొస్తాందంటే", "క్రిస్టల్స్ పెట్టేదానికి శాత కాకపోతే ఎందుకు స్వామి? నీలో ఏదో లోపల కోరికుంది" అంటే, మా నాయన స్వామిని 18 ఏండ్లు చూడలేదు. అంటే, ఇప్పుడు చూడాలా అని నువ్వు ఒక సంకల్పం చేసుకో. అంటే మనసులో అనుకో, అంతరాత్మను అనుకో. అంటే నేను అంతరాత్మను అనుకోని, ఈ క్రిస్టల్ తీసుకొని కరెక్ట్‌గా ఆయనకు 4, 5 సార్లు చెయ్యి అక్కడికి పోయింది. ఆ చెయ్యి నొప్పి కూడా బాబుకి తగ్గిపోయింది. అయితే నాకు వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, "నాన్న ఇట్లా జరిగింది. నువ్వు డైరీలు రాస్తాంటావు కదా! ఒకసారి చూడంటే", దాంట్లో డైరీలో చూస్తే 18 సంవత్సరాల ఒక్క రోజు. అంటే ఆయన దేహాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత మళ్ళా కనెక్ట్ అయినాడు మేడం. ఆ కనెక్టే ఇదంతా జరిగింది మేడం. ఈరోజు 35 మంది, 40 మంది ప్రతి దినము వచ్చి ధ్యానం చేసుకొని, ఒక గంట ధ్యానము, ఒక గంట సజ్జన సాంగత్యం చేసుకొని వెళ్తున్నారు. క్లాసులు ఇచ్చే రెడీగా ఉన్నారు ఒక 10 మంది. ఒక 20, 25 మంది వాళ్ళ ఇళ్లల్లో ధ్యానం చేసుకొని పోతున్నారు. మరి మై డియర్ గాడ్స్ కాదా మేడం వాళ్ళు? మై అవును. డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. ఎప్పుడే గాని ఆయన సిస్టర్స్ అనలే, ఏమనలే. సంసారాన్నే వదులుకున్నాడు మేడం ఆయన. ఆ మేడం కూడా సోనమాల పత్రిజ. ఈరోజు మేడం ఇంకొకటి ఏమంటే, ఆయన దగ్గరుండి నందప్రసాద్ గారు దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు కదా! ఆయన కూడా బాగా ఒక్కసారి, 2 సార్లు చూశాను మేడం. మాట్లాడలేదు. ఈరోజు నంద ప్రసాద్ బర్త్‌డే మేడం. కొడుకు మంచి మంచి కోర్స్ వచ్చింది మేడం ఆయనకి. అమెరికాలో, న్యూయార్క్‌లో కొలంబియా యూనివర్సిటీలో ఆయనకు స్థానం వచ్చింది. మన పిఎస్ఎస్ఎం వాళ్ళు ప్రెసిడెంట్ వాళ్ళంతా ఉన్నారు కదా! సహాయం చేశారు. అంటే ఏమంటే, నువ్వు పరమాత్మ స్వరూపంలో లీనమైపోయి, నేను చేసే ప్రతి ఒక్క పని నేను చేయడం లేదు. పరమాత్మ కోసం చేస్తున్నాము, లోక కళ్యాణం కోసం చేస్తున్నాము అని ఎప్పుడైతే నువ్వు నిష్కామ కర్మ చేస్తావో, అదే మేడం. లేకపోతే ఆ 18 సంవత్సరాల తర్వాత ఆయన కనెక్ట్ అయినాడు. ఆ పరీక్షలో పాస్ చేయించినాడు. అంటే ఏమి? నువ్వు స్వధర్మము, పరధర్మము, ఆ ధర్మాల్లో వస్తాయి మేడం. కుటుంబ ధర్మము, ఆ ధర్మాల్లో వస్తాయి. ఆ ధర్మాల్లో ఒక్క దాన్ని పట్టుకున్నా కూడా యద్భావం తద్భవతి. నోటి నుంచి మంచి మాటలు, మంచి చేష్టలు, మంచి ఆలోచనలు సదా అత్యున్నత స్థితిలో ఎవరైతే ఉంచుకుంటారో వారిని ఎన్లైట్‌మెంట్ మాస్టర్ అని అంటాడు మేడం. అత్యున్నత స్థితిలో ఉండాల. ఊరికే నేను చేసినాను అంటే కాదు. దీంట్లో ఎన్నో పరీక్షలు వస్తాయి మేడం. ఆ పరీక్షలు నెగ్గుకుంటా పోతే అంతా సులభమే మేడం. ఇక్కడ ఆత్మ మార్గము కష్టము అంటారు. ఎవరు కష్టము? అజ్ఞానులు కష్టము. మనం ధ్యానం చేసే అది. జ్ఞానమూర్తులు మనము. అంటే యోగులు మేడం. అందుకే మై డియర్ మాస్టర్స్ అన్నాడు ఆయన. మై డియర్ ఫ్రెండ్స్, స్నేహంతో తీసుకో. ఎక్కడైనా నువ్వు ఆ దాన్ని తీసుకుంటే నమ్మకము, వేర్ ఈస్ బిలీఫ్ దేర్ ఈస్ గాడ్, దేర్ ఈస్ క్లీనినెస్ దేర్ ఈస్ గాడ్. అక్కడ తట్టలు భోంచేస్తాం, కడిగి ఎంత బాగా శుభ్రంగా పెడతాం. డిసిప్లిన్ కూడా మనము ఈ ధ్యానంలో అక్కడ బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ ఆ 10 రోజులు మనము అనుభవిస్తే ఆ ఆనందమే వేరు. అయ్యా నువ్వు ముగ్గురుండావు, ఇద్దరున్నారు, మూడో వాడిని మాట్లాడద్దు, తక్కువ మాట్లాడు, ఎక్కువ ధ్యానం చెయ్యి, ఒకరి విషయాలు లేకపో, ఇలాంటివన్నీ మంచి మాటలు మేడం. మంచి ఆలోచనలు, మంచి ఆలోచన ఎలా ఉండాలి? అది మంచిగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. అప్పుడు లక్ష్యము వద్దనుకున్న వస్తుంది. అలాగా ఈ కలియుగానికి ఈ మహానుభావుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ తర్వాత మన షిరిడి సాయిబాబా టెంపుల్స్ తర్వాత ఈ ధ్యాన ఆలయాలు 95కి ఎట్లా ఉంటాయంటే అన్ని ఒక సరి సమానంగా ఉంటూ ధ్యాన ఆలయమే చేస్తుంది మేడం. ఇంతవరకు మనకు పరమాత్ముడు జ్ఞానాన్ని ఇచ్చినాడు. ఇది మేడం.